హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో చికెన్ కర్రీ చేసుకుందాం, సండే స్పెషల్. సో ముందుగా బాండిని పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్, నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి అవి కాస్తంత గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అలాగే కొంచెం పసుపు వేసి కొంచెం సేపు కలుపుకోండి. నెక్స్ట్ అందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటాను కూడా వేసి అందులో కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకొని వాటిని అయితే మగ్గనివ్వండి. అది మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ దగ్గరికి ఇంకిపోయిన తర్వాత వాటర్ అంతా కూడా అందులోకి కారం, గరం మసాలా వేసి మంచిగా కలిపి ఒకసారి మూత పెట్టి ఒక 2 minutes వాటిని మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మీలో ఎంతమందికి ఆ పీస్ అంటే ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ అందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes దాన్ని అయితే పక్కన పెట్టండి. ఈలోపు మనం ఏదైతే తీసామో చికెన్ పీస్ని దాన్ని అయితే టేస్ట్ చేసేద్దాం. సో ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. నాకైతే చాలా ఇష్టం ఈ పీస్ అంటే. మీలో ఎంతమందికి ఈ పీస్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ పీస్ అయ్యేలోపు మన చికెన్ కర్రీ కూడా అంతే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రైస్ పెట్టుకొని అందులో వడ్డించుకొని తినేస్తే రెడీ. సో చూసారు కదా చికెన్ రెసిపీ ఎంత సింపుల్గా చేసుకున్నానో. సో మ్యాక్సిమం మీరు కూడా ఇలానే చేసి ఉంటారు. మీలో ఎంతమందికి ఈ ప్రాసెస్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్తే సబ్స్క్రైబ్ చేస్తారు మర్చిపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.